అమరావతిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు సంబంధించి కీలక అడుగు వేస్తోంది. ప్రభుత్వ పనితీరు, అమలు చేసిన పథకాలు, తీసుకొచ్చిన సంస్కరణలు, వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించేందుకు నేటి నుంచి ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదల ప్రారంభం కానుంది. మొదటి విడతగా విద్యుత్ రంగంపై ప్రత్యేక నివేదికను విడుదల చేయనున్నారు. కొత్త విధానాలు, సంస్కరణలు, పరిపాలనా మార్పులతో గుడ్ గవర్నెన్స్ లక్ష్యంగా ప్రభుత్వం ఈ రిపోర్టులు సిద్ధం చేసింది. మొత్తం 10 కీలక అంశాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రతి ఏడాది ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు నివేదిక విడుదల చేసే విధానాన్ని కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. జూలై 18 నాటికి అన్ని రంగాల నివేదికలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఫేక్ న్యూస్ చెక్ పెట్టడమే ఈ నివేదికల ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు సంబంధించి కీలక అడుగు వేస్తోంది. ప్రభుత్వ పనితీరు, అమలు చేసిన పథకాలు, తీసుకొచ్చిన సంస్కరణలు, వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించేందుకు నేటి నుంచి ప్రోగ్రెస్ రిపోర్టుల విడుదల ప్రారంభం కానుంది. మొదటి విడతగా విద్యుత్ రంగంపై ప్రత్యేక నివేదికను విడుదల చేయనున్నారు. కొత్త విధానాలు, సంస్కరణలు, పరిపాలన మార్పులతో గుడ్ గవర్నెన్స్ లక్ష్యంగా ప్రభుత్వం ఈ రిపోర్టులు సిద్ధం చేసింది. మొత్తం 10 కీలక అంశాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రతి ఏడాది ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు నివేదిక విడుదల చేసే విధానాన్ని కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. జూలై 18 నాటికి అన్ని రంగాల నివేదికలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఫేక్ న్యూస్కు చెక్ పెట్టడమే ఈ నివేదికల ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అమరావతిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు సంబంధించిన కీలక అడుగు వేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సంపత్. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతోటి అదే విధమైనటువంటి కీలకమైనటువంటి అధికారులతోటి సమీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమీక్షలో భాగంగా ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఏదైతే గత పాలనలో ఎదుర్కొన్నటువంటి అంశాలు కావచ్చు, అన్ని రంగాలు ఏ విధమైనటువంటి ఆర్థిక పరంగా కావచ్చు, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి రంగాలు అట్టడుగు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని అయితే కనుక వివరిస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి వాటిని అన్ని రంగాలను గాడిని పెట్టాము అన్నటువంటి అంశాలను అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇటు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలంటే కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి, అధికారులకి దిశానిర్దేశం చేయడంతో పాటు మొత్తం 10 అంశాలపై కూడా రిపోర్టులు సిద్ధం చేయాలంటే కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా యాక్షన్ టేకెన్ రిపోర్టులు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 4 అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను అయితే కనుక విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. గతంలో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా శ్వేతపత్రాలపై కూడా శ్వేతపత్రాలు అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు పోలవరం కావచ్చు, అదేవిధంగా రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై కూడా శ్వేతపత్రాలను అయితే కనుక గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరుగుతుంది. అయితే మిగిలినటువంటి అంశాలను కూడా ఇంకా శ్వేతపత్రాల రూపంలో అంటే 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా వీటిపై కూడా ఒక శ్వేతపత్రాలను విడుదల చేయడంతో పాటు గుడ్ గవర్నెన్స్ పథకం, గుడ్ గవర్నెన్స్, అదేవిధంగా వెల్ఫేర్ అంశాలపై కూడా, డెవలప్మెంట్, ఇటువంటి అన్ని అంశాలపై కూడా ఈ యొక్క శ్వేతపత్రాలని విడుదల చేసేందుకు కూడా కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఇక ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో చూసుకున్నట్లయితే కనుక ఈ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.